మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం సంచలన విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకులు భారీగా సంబరాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారని బీజేపీ మున్సిపల్ చైర్మన్ మాయా దశరథ కొనియాడారు. మోదీ పాలనలో అవకతవకలు జరగకుండా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని గుర్తు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అలాగే దేశం మొత్తంలో వెలువడినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో ఒక తిరుగులేని శక్తిగా తిరిగి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మరి మహారాష్ట్రలో అధికారము నిలబెట్టుకుంటూ ఒక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి ఒక చెంపదెబ్బ లాంటి తీర్పుని వాళ్ళ ప్రజలు ఇచ్చారు. మహారాష్ట్రలో బటొంగేతో కటొంగే అని అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బ్రిటిషర్లను అవలంబించుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పార్టీ కూడా ఆంగ్లేయులు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అది. ఈరోజు విభజించి పాలించు అనే ఒక నినాదంతో ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు పోదలుచుకుర్రో ప్రజలు ఒకటే తీర్పు ఇవ్వదలుచుకుర్రు. మేము భారతీయులంతా ఒక్కటి, ఇక్కడ కుల మతాలకు భేదం లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తూ నరేంద్ర మోడీ గారు ఈరోజు కాంగ్రెస్ ఏతర మూడోసారి హైట్రిక్ ప్రధానమంత్రి అయ్యారు. వారి సారథ్యంలో దేశం సురక్షితంగా ఉంటుంది, దేశం భద్రంగా ఉంటుంది, నిరుపేదలకు న్యాయం జరుగుతుంది, అట్టడుగు వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 200 పైచీలకు స్థానాలు కల్పించినటువంటి మహారాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతోషం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. విశ్వగురు నరేంద్ర మోడీ గారు, ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో సాంఘిక సంక్షేమ పథకాలను అమలుపరిచిన దృశ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి మహారాష్ట్ర ప్రజలు ఆయన బాసటగా నిలిచిరు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కళ్ళుండి కబోతులుగా చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని విమర్శించడం బానించుకొని ఈరోజు ఆయనకు భారతదేశం మొత్తం ప్రజలు ఆయన వెంటుండి నడుస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ పుడుచుకోపోతుంది. భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి మరొకసారి మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.